మేము డక్కలోళ్ళం అంటురాని జాతి అంటే మేము డక్కలోళ్ళం మాదిగోళ్ళ తాను అడక తినే డక్కలోళ్ళం మేము. ఆ జాంబవంతుని కడుపులో పుట్టినందుకు మమ్మల్ని ఏమి డక్కలి వాళ్ళని పెట్టిండు. అందుకోసము మాకు ఒక ఇల్లు లేదు, ఇడిసారం లేదు, భూమి లేదు, ఒక కొలువు లేదు, ఏది లేదు. నేను నారాయణపేట జిల్లా మొక్తాల తాలూకాకి వెళ్ళి వచ్చిన నేను ఇన్నేళ్ళు అవుతుంది నాకు ఇల్లు లేదు, ఒక ఆర్థిక సాయం అందలేదు, ఒక పింఛన్ రాలేదు, ఒక కళాకారుది లేదు, ఉండదు లేదు, ఏది లేదు. చేతి కష్టం. నాకు 22 మంది మనమంగులు ఉండరు. వాళ్ళని ఈ కిన్నెర మీదనే బతికిస్తుండా నేను. మాకు ఏ జిల్లాలో మాకు తాళం లేకుండా ఒక ఇల్లు లేదు, ఇడిసారము లేదు. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు రేవంత్ రెడ్డి కూడా కలిసిండు కానీ ఇస్తానని చెప్పిండు కానీ ఈ ముసలోనికి కూడా ఇయ్యలేదయ్యా. ఈ ముసలోనికి కూడా ఇయ్యలేదయ్యా. మంచి అసెంబ్లీకి పిలిచిండు, నీకు టైం ఇస్తుండా అని చెప్పిండు కూడా. ఒక కలెక్టర్కి చెప్పినా కూడా ఇయ్యలేదు వాళ్ళు. ఒక ఎంఆర్ఐకి చెప్తే కూడా ఇయ్యలేదు. ఎవరు ఇయ్యలేదు. ఈ అంటురాని జాతి పెద్ద మనిషిని ఒక 90 ఏళ్ళ వయసులో ఉంటా నా శాత కాదు. పెద్ద మనిషిని ఇంత దూరం వచ్చిన ఈ కళాకారులు వీళ్ళు విలేకరులు, ఈ కళాకారులు విలేకరులు అంతా నన్ను ఆదుకుంటారని ఈ అంతా పింఛన్లు ఇవ్వాలి, మా కళాకారులకు డక్కలి వాళ్లకు ఇవ్వాలి, ఆర్థిక సాయము అందియాలి. మాకు ఏదైనా మాదొక సాయం చేయాలని ఇంత దూరం హైదరాబాద్కి వచ్చిన నేను నారాయణపేట జిల్లా ముక్తాల తాలూకాకి వెళ్ళి వచ్చిన మమ్మల్ని దయ చూసి ఇగో 90 ఏళ్ళ వయసుండ ఇంతవరకు కాళ్ళు కన్ను గుడ్డోని అయ్యి వచ్చిన మీరు ఆదుకొని నాకు ఒక ఇండ్లు ఆడ మొక్తాల తాలూకాలో నాకు ఇండ్లు ఇవ్వలేదు. ఎంఆర్ కూడా ఎప్పుడు చూడో ఇస్తానని 3 నెలల పొద్దా ఇస్తానంటాడు, మళ్ళా రాపో అంటాడు. ఇంతే కానీ ఇచ్చేది కూడా లేదు. అందుకోసం మీరు మా పెద్ద మనిషి మీద మంచి తీర్మానంగా ఒక మనసు వేదన అంటే మా మనసు మీద మీ ప్రేమ కలిగి మాకు ఒక ఇల్లు కానీ భూమి కానీ ఏదే కానీ మాకు శాంక్షన్ చేయాలని మీకు కోరుతుండా. మీ అందరికీ ఒకటే నమస్కారం. నా పేరు డక్కలి పోచప్ప, కిన్నెర కళాకారుణ్ణి, తెలంగాణ అధ్యక్షుడిని, పాటల కళాకారుణ్ణి. ఎంత లెవెల్ ఉన్నా కూడా ఏం లేదయ్యా. ఎవరన్నా మీ అసొంటోళ్ళు ఒక 5-10 ఇస్తే జేబులో పెట్టుకొని ఇంత ఏదో ధూప నీళ్ళో ఛాయనో నీళ్ళో పాల్లో ఇంత బువ్వనో తినిపోతా స్వామి. నాకు ఆధార కాదం ఏది లేదు.